నవరాత్రులలో రెండవ రోజండి. దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది బ్రహ్మచారిణి స్వరూపము. ఇచ్చట బ్రహ్మ అనగా తపస్సు, బ్రహ్మచారిణి అనగా తపం ఆచరించున్నది. బ్రహ్మచారిణి దేవి స్వరూపం పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము. ఈ దేవి కుడి చేతి యందు జపమాలను, ఎడమ చేతి యందు కమండములను ధరించును. హిమవంతుని కూతురైన పార్వతీయే ఈ బ్రహ్మచారిణి దేవి. ఈమె పరమేశ్వరుని పతిగా పడియుటకు నారదుని ఉపదేశమును అనుసరించి ఘోర తపస్సు ఆచరించను. ఈ కఠిన తపశ్చార కారణమునే ఈమెకు తపశ్చారిణి అనగా బ్రహ్మచారిణి అని పేరు స్థిరపడెను. తపస్సు చేయు సమయంలో ఈమె కేవలము ఫలములు మూలములను ఆరగించచ్చు 1000 సంవత్సరాలు గడిపెను. కేవలము శాకములు అంటే పచ్చి కాయగూరలు తోడనే 100 సంవత్సరాలు గడిపెను. కొన్ని దినముల పాటు కఠిన ఉపవాసంతో ఎట్టి ఆచ్ఛాదనం లేకుండా ఎండలకు ఎండుచో వానలకు తడిచో తపస్సును కొనసాగించాను. ఇట్టి కఠిన తపస్సు అనంతరం 3000 సంవత్సరాల కాలము నేలపై రాలిన పండుటాకులను మాత్రమే స్వీకరించచ్చు. ఆమె అహర్నిశలు పరమేశ్వరుని ఆరాధించను. క్రమముగా వెంటుటాకులను కూడా తినటం మానివేశాను. అనేక సంవత్సరములు నిరాహారముగా వీటిని కూడా ముట్టకుండా తపమును ఆచరించాను. పన్నములను అంటే ఆకులను కూడా భుజించటం వలన ఆమెకు అపర్ణ అనే పేరు ఏర్పడెను. వేల కొలది సంవత్సరములు కఠినమైన తపస్సును కొనసాగించటం వలన బ్రహ్మచారిణి దేవి యొక్క శరీరము పూర్తిగా కృషించను. ఈమె యొక్క ఈ స్థితిని చూసి తల్లి అయిన మేనాదేవి మిక్కిలి దుఃఖితురాలేను. ఆమెని కఠిన తపస్సు నుండి మరలించుటకు తల్లి మా బిడ్డ వలదు అని పలికెను. అప్పటి నుండి బ్రహ్మచారిణి దేవి పేరు ఉమా అని ప్రసిద్ధి వహించెను. ఈమె వనర్చిన ఘోర తపస్సు కారణమున ముల్లోకముల యందును ఆహాకారము చెలరేగెను. దేవతలు, ఋషులు, సిద్ధులు, మునులు మొదలగు వారందరూ బ్రహ్మచారిణి దేవి యొక్క తపస్సును కనివిని ఎరుగునట్లు పుణ్యకారము అని పలుకుచు ఆమెను కొనియాడిరి. కడకు పితామహుడైన బ్రహ్మదేవుడు ఆకాశవాణి ద్వారా ఈమెను సంబోధించుచు ప్రసన్నమైన స్వరముతో ఇట్లు పలికెను. దేవి, ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకును ఎవరునూ ఆచరించలేదు. ఇక ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపస్సు సర్వతా శ్లాఘింపబడుతున్నది. నీ మనోవాంఛ సంపూర్ణంగా నెరవేరును. చంద్రమౌళి అయిన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోని నీ తండ్రి హిమవంతుడు నీ ఇంటికి తీసుకుపోటుకై వచ్చును అనెను. దుర్గామాత యొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకును సిద్ధులకును అనంత ఫలప్రదము. ఈమెను ఉపాసించుటచే మానవులలో తపస్సు, త్యాగం, వైరాగ్యం, సదాచారం వృద్ధి చెందును. జీవితమునందు ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనను దేవి అనుగ్రహించే వారి మనసులు కర్తవ్య మార్గము నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణి దేవి కృప వలన వారికి అంటే ఉపాసకులకు సర్వత్రా సిద్ధి